డాక్టర్ గారు, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఎక్కువగా తన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఒక 1 అవర్ తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. త్వరగా చూసి బయటకు వచ్చేయండి. అమ్మా అమ్మా లక్ష్మి, 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 విషం తాగి చావాల్సిన కర్మ నీకేం పట్టిందే? ఎందుకమ్మా లక్ష్మి ఇంత పని చేశావు? వెంకటలక్ష్మి, ఎందుకు ఎంత తొందరపడి పనిచేసావు? అన్నీ తెలిసి అలా అడుగుతారేంటి అందరూ? బావంటే నాకు ప్రాణం. బావతో పెళ్ళని ఎంతకాలం ఆశపడ్డాను. కానీ అబద్ధాలు చెప్పి నాతో పెళ్లి జరగకుండా ఆపేసి ఆ తులసితో పెళ్లి చేశారు. బావ లేకుండా నేను బ్రతకడం అనవసరం అనిపించింది. అందుకే విషం తాగాను. విషం నువ్వు తాగి మమ్మల్ని అందరినీ నువ్వు చంపేద్దాం అనుకున్నావా? ఏమవుతుందో ఏమోనని ఎంత విలువలలాడేమో తెలుసా? రోజు చస్తూ బతకడం కన్నా చావడమే మేలనిపించింది నాన్న. ఏమే, కలలు ఆశలు నీకేనా? నాకు లేవనుకున్నావా? చూసావరా, దీని చావు చూశాక కూడా మీరు సంతోషంగా కాపురం చేస్తారా? అమ్మా, చచ్చిందో లేదో చూద్దామని వచ్చారా? వదినా, పిలవకమ్మా, నన్ను అలా పిలవకు. ఆ పిలుపు వెనక ఆశ తప్ప ప్రేమ లేదు. ఉంటే నా ఇష్టానికి భిన్నంగా మీరు ప్రవర్తించేవాళ్ళు కాదు. నువ్వు అడిగితేనే కదా నేను పీటల మీద కూర్చున్నాను. ఆగుతుందని తెలిసే అంత ధైర్యంగా పెళ్లికొచ్చాను. అన్ని నీకు అనుకూలంగా మార్చుకుని మాట్లాడు దుర్గా. లక్ష్మి నిన్న కాక మొన్నొచ్చింది దుర్గమ్మ. నేను పుట్టిందే ఆదిత్య కోసం. ఏ, కలలన్నీ నీ సొంతం అనుకోకు. అవి నెరవేరుతాయో లేదో కానీ నావి మాత్రం నెరవేర్చుకోగలిగే ఆశలు. నిప్పు ఎప్పటికైనా చల్లారొచ్చు, కానీ నా పగ ఎప్పటికీ తగ్గుముఖం పట్టదు. చూడు, లక్ష్మి ప్రాణాలతో బయటపడింది. లక్ష్మి, నీ ప్రాణాల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నువ్వు మళ్ళీ ఇలాంటి అఘాయిత్యం చేసుకోవద్దే. చావు బతుకుల్లో నువ్వున్నప్పుడు నీ మీద నేను ఒట్టేసుకున్నాను. నా అంతరాత్మకి మాటిచ్చాను, 600 నీ పెళ్లి కనికరం లేదా మీకు? దీన్ని చూస్తే అయ్యో పాపం అనిపించడం లేదా? నీ మొండితనం మీద
దీని పిచ్చితనం మీద ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. అసలు నువ్వెవరు దుర్గా? నువ్వు మాజీ కమిషనర్ భార్యవి, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్కి తల్లివి. మొదట తులసి ఆదిత్యుల ప్రేమను కాదనడం తప్పు. ఆశీర్వదించి అక్షింతలు వేయాల్సిన నువ్వు కక్షగట్టి వాడిని ఇబ్బంది పెట్టి వేరే అమ్మాయితో పెళ్లి చేస్తా అనడం చాలా పెద్ద తప్పు. దాన్ని కన్న తండ్రి నేను నా కూతుర్ని నీ కొడుకు ఇవ్వను అన్నప్పుడు తులసిని పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి చేసి మళ్ళీ లక్ష్మీ ఆదిత్యులకు పెళ్లి చేస్తా అనడం నేరం. సమాజం వాడి గురించి నా గురించి ఏమంటుందో ఏమడుగుతుందో అని కాస్తైనా ఆలోచన ఉందా నీకు? ఆపండి. నింద వేసి పెళ్లి ఆపాలని చూడటం కూడా నేరమే. ఆ నేరానికే ఈ శిక్ష. నా దృష్టిలో ఆ పెళ్లి అనిపించుకోదు. ఎవరు ఏమడిగినా నేను సమాధానం చెప్తాను. నా ప్రమేయం లేదు, నా పాత్ర లేదు అని తెలుసా కూడా నాది తప్పు, నాది నేరం అంటావేంటి దుర్గమ్మ? ఆపవే. వాడెవడో వచ్చి ఏదో చెప్తే అదే కరెక్టా? అసలు చెప్పాల్సింది మొహం చాటేసింది. నువ్వే దాంతో ఏదో చెప్పి తప్పించావు. ఇంకా తులసిని దోషించేయాలని చూడకండి. మాకు ఆ హాసిని చెప్పిన దానికి సంబంధం లేదని చెప్పాం కదా. మీరు మనుషులా రాక్షసులా? అవతలది చచ్చి బతికింది అని లేకుండా ఎంత బాగా వాదనలు పెట్టుకుంటున్నారు. అసలు వాదన మొదలు పెట్టిందే నువ్వు కదా దుర్గమ్మ. తులసి, నువ్వేం మాట్లాడకమ్మా. నీ పెళ్లిని ఎవరు కాదనలేరు. అవసరమైతే దుర్గ మొండితనం మీద, తన మూర్ఖత్వం మీద చట్టాన్ని నేను ఆశ్రయిస్తాను. వాళ్ళ ప్రయత్నాలు ఆపి తీరుతాను. ఏ చట్టం నన్ను ఆపుతుందో నేను చూస్తాను. అత్తలకు కూడా ఈ మధ్య సుప్రీంకోర్టు హక్కులిచ్చింది. ఇలాంటి హక్కులు కాదు, ప్రతి దానికి కోడల్ని సాధించమని కాదు. ఇలా అయినా కోడలు అని ఒప్పుకుందిలే మామయ్య. మొండితనంలో నేను అత్తయ్యకు ఎక్కడా తీసిపోను. నువ్వు గతంలో అత్తయ్యతో నీ ప్రయత్నం నీది, నా ప్రయత్నం నాది అని ఎలా అన్నావో అలాగే ఇప్పుడు నేను అంటున్నాను. దుర్గమ్మ, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేనే ఎప్పటికైనా ఆదిత్య భార్య స్థానంలో శాశ్వతంగా నిలబడేది. ఎందుకే ఇప్పుడు ఈ ప్రతిజ్ఞలు? చైని అది ఎంత గట్టిగా ప్రతిజ్ఞ చేస్తే నేను అంత మొండిగా ప్రయత్నం చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, హాస్పిటల్లో ఏంటి మీ గొడవలు? 1 అవర్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పాం కదా, మీరు బయటికి వెళ్ళండి ప్లీజ్. అర్థం చేసుకోండి. పదండి. పదప్రియ. ఏదో విషం తాగి బెదిరిద్దాం అనుకుంటే చావు నా దాకా వచ్చిందేంటి? సీసా చిన్నదే కానీ విషం మాత్రం చాలా పవర్ఫుల్. ఇంత జరుగుతుందని అనుకోలేదు. కాస్త ఆలస్యం అయి ఉంటే నా ప్రాణాలే పోయేవి. అమ్మో! అన్నయ్య, తులసి తప్పేం లేదని తేలిందిగా. అయినా వదిన మొండితనం చూస్తుంటే భయంగా ఉందన్నయ్య. ఎలాగైనా వదినకు నచ్చ చెప్పి దీన్ని ఇంటికి తీసుకెళ్లేలా చూడన్నయ్య. నువ్వేం భయపడకమ్మా. తులసి, ఇలారా. తులసికి ఎలాంటి అన్యాయం జరగనివ్వనరా.
చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీ వెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నిరుదించు వేళ నీ నుదుట నేను ముత్యాల హాజరి జోలాలి పాడి తెరిచాను చూడు స్వప్న బాగిలి ఏ పూచి నీడానిపై రానికుండా నేనేగా కావలి ఏం మనుషులకేమో చచ్చి బతికిన దాన్ని పలకరించటం కన్నీళ్లు తొడవటం చేత కాదు, దాన్ని మాత్రం గుండెలకి హత్తుకున్నారు. చచ్చిందో లేదో చూద్దామని వచ్చారా? 600 నీ పెళ్లి ఆదిత్యతోనే జరిపిస్తాను. నా దృష్టిలో ఆ పెళ్లి అనిపించుకోదు. తులసి మీద పడిన నింద తప్పంతే లేక సంతోషించాను. పాపం పిచ్చి పిల్ల అమాయకురాలైన వెంకటలక్ష్మి అంతలా తెగించి ప్రాణాల మీదకి తెచ్చుకున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. ఇద్దరు ఆడపిల్లల జీవితాలని శుభప్రదంగా ఎలా నిలపాలో తెలియడం లేదు. దుర్గమ్మ నీ పెళ్లి ఆదిత్యతో జరిపిస్తానని లక్ష్మికి మాటిచ్చింది. తనేమో పంతం వీడేలా లేదు. అసలు ఇదంతా ఎలా చేస్తుందో నాకేం బోధపడ్డం లేదు. తులసి కాపురం ఎలా నిలబెట్టాలి? తులసి మన కూతురి అన్న విషయం దుర్గతో ఎలా చెప్పాలి? ఇప్పుడున్న ఈ పరిస్థితిలో తులసి నీ కూతురే అని చెప్పినా దుర్గ నమ్మదు. పైగా శత్రువు ఇదంతా నాటకం అంటుంది. అలా ఒకసారి దుర్గ ఫిక్స్ అయిపోతే ఈ జన్మలో మార్చలేం. ఎలా ఎలా ఈ సమస్యకి పరిష్కారం చూడాలి? అసలు ఏది పరిష్కారం? ఏంటి పరిష్కారం? వెంకటలక్ష్మి ఎంత పనిచేసింది. గండం తప్పి ప్రాణం నిలిచింది, కానీ పొరపాటున జరగకూడదేమైనా జరుగుంటే మన మీదకొచ్చేది. తన కూతురు చావుకి తులసియే కారణమని భావించే నరసింహ అగ్నికి ఆజ్యంలా దుర్గమ్మకు తోడయ్యేవాడు. ఆదిత్య తులసిల మధ్య పర్మనెంట్గా గోడను కట్టి ఇద్దరిని కలవకుండా చేసేవాళ్ళు. అలాంటిదున్నా ఒకటే, పోయినా ఒకటే. లేకపోతే ఆల్రెడీ పెళ్ళైన వాణ్ణి పెళ్లి చేసుకుంటాను అనడం పిచ్చితనం కదా. దుర్గమ్మ మాటలు విని అది రోజు రోజుకి పిచ్చిదానిలా తయారవుతుంది. అది జన్మతహానే పిచ్చిది. దానికి జ్ఞానం పెట్టడం దేవుడు మర్చిపోయాడు. ఆ ముసలి దాని మాటలు విని మేనరికి ఉందని తెలిసి రావడం ఒక తప్పు. వచ్చాక మేమిద్దరం ప్రేమికులం అని తెలిసి కూడా ఆదిత్య కోసం వెంపర్లాడడం రెండో తప్పు. నా సంగతి తెలిసి కూడా దుర్గమ్మ మాటలు నమ్మి ఆ ఇంట్లో వేలాడడం మూడో తప్పు. దాంతో ఆదిత్యకు పెళ్ళన్నప్పుడల్లా అది కాకుండా పోతున్నా గోతికాడ నక్కలా కాచుకుని కూర్చోవడం నాలుగో తప్పు. అటు ఇటు తిరిగి ఆఖరికి ఆదిత్యతో పెళ్ళనుకుంటే వాళ్ళ నాన్నే వచ్చి పీటల మీద నుంచి లేపాక మళ్ళీ వచ్చి మక్కం వేయడం ఐదో తప్పు. ఇలా తప్పులన్నీ లెక్కేసుకుంటూ పోతే శిశుపాలుని తప్పుల్లా 100కు మించుతాయి.
అది టోటల్గా దుర్గమ్మ మాయ ఊబిలో చిక్కుకుపోయింది. అది అందులో నుంచి బయటపడాలంటే నేను ఆదిత్య కాపురం మొదలు పెట్టాలి. అది మా ఇంట్లో ఉండగా కాపురం అనేది కుదరని పని. ఎప్పుడు పెళ్ళి పెళ్ళి అంటూ నన్ను పీకు తినేలా చూస్తుంది. ఆ ఇంట్లో ఉండాలంటేనే నాకు చిరాకు వస్తుంది. అటు ఇటు తిరిగి ఆఖరికమ్మ నా మీద తప్పు వేస్తుంది. నిన్నేమో దోషిలా చూస్తుంది. అర్జెంటుగా వెంకటలక్ష్మిని బయటికి పంపించేయాలి. అత్తయ్య దాన్ని భుజం కాస్తున్నంతసేపు దాన్ని పంపించడం అంత ఈజీ కాదురా. ఎలాగోలా భయపెట్టి బెదిరించి తరిమేయాలి. లేకపోతే ప్రతి క్షణం నేను భయపడుతూ బతకాల్సి వస్తుంది. మే హూనారే భయపడ్డవెందుకు? ఏముందమ్మా, ఆ దుర్గమ్మ ఆ అంటూ ఆ లక్ష్మికి మాటిచ్చింది. ఆ మాట కోసం తను ఎంతవరకైనా వెళ్తుంది. ఆ విషయం తెలిసిన వాళ్ళు ఎవరైనా భయపడాల్సిందేనమ్మా. ఆవిడ మాట కానివ్వడానికి మేమేమి చేతులు ముడుచుకొని కూర్చోలేదు. మొన్న పీటలెక్కించింది కదే. అయిందిగా పెళ్ళి. ఆఖరికి నన్నే కదా బతిమలాడింది. దుర్గమ్మ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫైనల్ గా ఫేవర్ అయ్యేది నాకే. ఏ నమ్మకం లేకుండానే లక్ష్మిని ఇంట్లో పెట్టుకుంటుందా? ఎంతకాలం పెట్టుకుంటుంది? ఆవిడ నమ్మకం ఏమైనా చివరికి బొమ్మ కావాల్సింది ప్రియా. ఇది కరెక్టే. దుర్గమ్మ ఆవేశపడి మాట ఇచ్చి తప్పు చేసింది. ఆవేశమైనా కావేశమైనా వదిన మాటిచ్చింది కదా. ఏమిటి మాటిచ్చింది అని అంతా భయపడిపోతారు? ఆవిడ మాట ఏమన్నా శాసనమా, రాజ్యాంగ సవరణ? అవే చెల్లుబాటు కావడం లేదు. ఇక ఈవిడ తప్పుడు మాటలు ఎలా చెల్లుబాటు అవుతాయి? ఆవిడ ఒక్కతి, మనం 5గురం. వాళ్ళు 4 ఉన్నారు. దుష్ట చతుష్టయం ఏం చేసినా గెలుపు పాండవులది ప్రియా. ఏమోనే, ఏదో ఒకటి తొందరగా తేల్తే నా మనసు కుదుట పడుతుంది. కురుక్షేత్రం తర్వాతనేనమ్మా భారతానికి ముగింపు, పాండవులకి పట్టాభిషేకం. నాకు నేనుగా ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఈ సందిగ్ధం నుంచి మీరొక్కరే నన్ను బయటపడేయగలరు. ఏంటి ప్రసాదు, దేని గురించి ఇంతలా మదన పడుతున్నారు? ఇంకెవరి గురించి? మా ఆవిడ గురించి. దుర్గా గురించా? ఏంటి ప్రాబ్లం? తను లక్ష్మి విషయంలో చాలా తప్పు చేస్తుంది. తనకి అనవసరంగా ఆశలు క్రియేట్ చేస్తుంది. దుర్గ పంతంతో ఆ లక్ష్మి ప్రాణాలు ఎప్పుడు తీసుకుంటుందో అని భయంగా ఉంది. అవునా? అవును. ఆదిత్యకు తులసికి పెళ్ళైనా ఇంకా నీతో ఆదిత్యకు పెళ్లి చేస్తా అంటూ తన్ని మా ఇంట్లోంచి పోనివ్వడం లేదు. వాళ్ళ నాన్న వేరే సంబంధాలు చూస్తున్నా చూడొద్దు అంటుంది. తులసినేమో కాపురానికి తీసుకురావడం లేదు. మొన్న ఏమైందో తెలుసా? నువ్వు చెప్పిందంతా వింటుంటే పాపం ఆ అమ్మాయి మీద జాలేస్తుంది ప్రసాదు. ఎలా దుర్గకి నచ్చ చెప్పాలో అర్థం కావడం లేదు. ప్రొఫెషనల్గా ఎంత పెద్ద గొడవలనైనా కంట్రోల్ చేయగలిగిన మనం ఇంట్లో ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతున్నాం. అసలు ఈ విషయంలో నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? అది అర్థం కాకే మిమ్మల్ని సలహా అడుగుతున్నాను. మావయ్య, హాయ్ అంకల్. రారా, కూర్చో. కూర్చో, కూర్చోరా. చెప్పరా. అదే ప్రాపర్టీ సంగతి ఏమైంది మావయ్య? నిన్నే మినిస్టర్ గారితో మాట్లాడాను. ఈ వీక్లో అపాయింట్మెంట్ వస్తుంది. థ్యాంక్స్ మావయ్య.
మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. సారీ అంకుల్, వస్తాను. యూ క్యారీ. Yeah, it's okay, it's okay. సారీ అంకుల్, ప్లీజ్ క్యారీ ఆన్. ఎవరు అబ్బాయి? మా చెల్లెలు కొడుకు. ఓ, ఈ మధ్య మా బావగారు యాక్సిడెంట్లో చనిపోయారు. కాంట్రాక్టులు చేసేవారు. సడన్గా చనిపోయేసరికి ఫైనాన్షియల్గా కాస్త అప్సెట్ అయ్యారు. ప్రస్తుతం నేనే వీడికి జాబ్ ట్రై చేస్తున్నాను. జాబ్ రాగానే పెళ్లి చేసేస్తారా? ఏం అలా అడిగావు? అదే అమాయకురాలు పిచ్చిపిల్ల అన్నావు కదా, ఆ లక్ష్మిని ఇతనికిచ్చి పెళ్లి చేస్తే సమస్య పరిష్కారం అవుతుందనిపిస్తుంది.